కర్నూలు జిల్లా ఎల్లార్తి గ్రామంలో హజరత్ షేక్షావలి షాషావలి సాహెబ్ దర్గా భక్తులతో కిటకిటలాడింది. అమావాస్య కావటంతో నిన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దర్గాకు కర్నూలు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి వందలాది భక్తులు నిత్యం వస్తూ ఉంటారని చెప్పారు. ప్రత్యేకంగా అమావాస్య రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు అన్ని సౌకర్యాలు చేసినట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. శిక్షావళి తాత కుటుంబం చల్లగా చూడాలా ఏ కోరిక మీద భక్తులకు అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ మంచి సౌకర్యం ఉంది. అలాగే అన్నదానాన్ని కూడా ఇక్కడ మేము వెనుక ఏర్పాటు చేసినాము. ఇక్కడ వచ్చిన భక్తులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా క్యూలో తీసుకొచ్చి క్యూలో నిలబెట్టి అంత దర్శనం చేసుకున్న తర్వాత అందరినీ మైక్లో చెప్పి ప్రత్యేకంగా పంపిస్తున్నాం. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి సౌకర్యంగా ఉంది. ఇక్కడ ఏ ఇబ్బందులు లేవు భక్తులకు. అలాగే వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్న మైక్లో ప్రత్యేకంగా చెప్తున్నాం మేము. అలాగే పోలీసు వారి హెచ్చరికని చెప్తున్నాం. బండి పార్కింగ్ చేయడానికి ఇవ్వట్లేదు, వెనుక ఇస్తున్నాము. అక్కడ షెడ్ దగ్గర అన్నదానం 2 పూట్ల ఉంది. అమావాస్య ఉంది కాబట్టి 2 పూట్ల అన్నదానం ఉంది. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ అన్నదానానికి వెళ్ళాలని చెప్పి ప్రత్యేకంగా మళ్ళీ మేము మైక్లో చెప్తున్నాం. అందరికీ ఒక హిస్టరీ ఉంది, పురాతనమైన హిస్టరీ ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా నమ్మకాలతో వస్తుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా త్వరగా చాలా అనుకూలంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్యలో కూడా అందరికీ తోడ్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా చాలా దూర దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. తాత చాలా మహిమ ఉంటుంది. సో అందువల్ల అందరూ వస్తుంటారు.